నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామంలో వరద బాధితులకు డీబీఆర్సీ సంస్థ ద్వారా వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, 5 కేజీల గోధుమ పిండి, 1 కేజీ వంట నూనె, ఇలా 10 రకాల వస్తువులను వరద బాధితుల కుటుంబాలకు అందజేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గారు మాట్లాడుతూ, ఇటీవల వచ్చిన వరదలకు కొల్లూరు, బట్టిబ్రోలు మండలాలు పూర్తిగా నీట మునిగి తీరని నష్టం వాటిల్లింది. గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడూ చూడలేదు. 11,50,000 క్యూసెక్లు వరదలు రావడం చరిత్రలో మొదటిసారి. ప్రభుత్వం ముందుగా హెచ్చరించి అప్రమత్తంగా ఉండటంతో ఇలాంటి ప్రాణాలు నష్టం జరగలేదు. వరద సమయంలో ఆహారం, డ్రింకింగ్ వాటర్ అందించాము. ఈ వరదలు చూసి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకొచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ద్వారా ఈ రోజు నిత్యావసరాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కొల్లూరు, బట్టిబ్రోలు మండలాలకు సంబంధించి పూర్తిగా నీట మునిగిపోయి గతంలో ఎప్పుడూ లేనటువంటి నష్టాన్ని చవిచూశాం. గతంలో ఎప్పుడు పడినటువంటి కష్టం ఈసారి వరదల వల్ల ప్రజలు కూడా చవిచూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరదలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి, అందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి, ప్రమాదకరమైన పరిస్థితులు ఈ వరదలు ఉంటాయి, అన్ని గ్రామాలు కూడా చుట్టాల్సి అని ముందుగానే ప్రభుత్వం హెచ్చరించింది. అయినా కూడా మనం ఎవరో కూడా అంత పెద్దగా లక్ష్య పెట్టాల. ఎందుకంటే రొటీన్ మనకి వరదలు అనేవి ఈ ప్రాంతంలో మీరు చాలా వరదలు చూశారు కాబట్టి ఏం పర్వాలేదు అనే దాంతో అందరూ కూడా గ్రామాలు వదిలిపెట్టి రావడానికి ఎవరు ఇష్టపడతారు. కానీ ఆ వరద మాత్రం ఎప్పుడు లేని విధంగా 11.5 లక్షల క్యూసెక్కుల వరద రావటం అనేది బహుశా చరిత్రలో మొట్టమొదటిసారి మనం వచ్చినటువంటి వరద. చాలా భయంతో బిక్కుబిక్కుమంట 2-3 రోజులు గడిపినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ముందుగా హెచ్చరించింది, తర్వాత వెంటనే అప్రమత్తమైంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. వరద మొదలైన కాడి నుంచి స్థానికంగా ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో, భోజనం కానీ లేకపోతే ఇతరత్ర తాగడానికి నీళ్లు కానీ, మెడికల్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి శిబిరాలు ఏర్పాటు చేయటం కానీ, అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తీసుకొని కొంచెం స్వాంతం చేకూర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా స్థానికంగా మరి దూరపాలెం లాంటి గ్రామాల్లో రవికిరణ్ గారు మరి మీ గ్రామంలో అయితే మొత్తం అన్ని తానే చూసుకున్నాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆ వారం 10 రోజులు అన్ని రకాలుగా మీకు ఆదుకుంటూ చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా ఏ విధంగా అండగా ఉన్నాడో నాకు తెలుసు స్వయంగా. గతంలో టీడీపీ ఆఫీస్ ని ధ్వంసం చేసిన వారికి ఎలాంటి శిక్ష పడిందో ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులకు అదే శిక్ష పడుతుందని ఎమ్మెల్యే గల్లామాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 33వ డివిజన్ పరిధిలో బ్రాడీపేట 6/20లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లామాధవి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గల్లామాధవి మీడియాతో మాట్లాడుతూ, నిన్న రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా కావాలని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు బ్రాడీపేట 6/20 లైన్లో ఉన్నాము. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అందరము ఉన్నాము. పరిస్థితి ఏంటంటే కొంతమంది ఆకతాయిలు మదం ఎక్కి ప్రవర్తించడం జరిగింది. నిన్న విగ్రహాన్ని మన వినాయక విగ్రహ నిమజ్జనానికి బయలుదేరిన వైసీపీ బ్యాచ్ ఒకటి వెళ్ళింది ఇటు నుంచిగానే. అయితే అది వారి వలన లేకపోతే ఇతర ఆకతాయిల వలన అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఏంటంటే విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నాన్ని చేశారు. బలంగా రాళ్లతో కొట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో డిమాలిష్ చేయడానికి ప్రయత్నించారు. సో ఇంతటి కుట్రపూరితమైన చర్యకి పాల్పడిన వారు ఎవరైనా సరే వారిని వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదు.
అన్నగారంటేనే మాకు దైవంగా, టీడీపీ పార్టీకి దైవంగా భావించే మేము మా మనోభావాలు తీవ్రంగా ఇప్పుడు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఉపేక్షించేదైతే లేదు. స్థానికంగా చాలా దూరంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు అయినాయి కొన్ని ఇళ్ళకి. వాటి నుంచి అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి కూడా విషయాన్ని సేకరించడం జరిగింది. ఇప్పుడే సిఐ గారి పర్యవేక్షణలో 2 గంటల నుంచి ఈ పర్యవేక్షణలోనే ఉన్నారు. ఖచ్చితంగా దీనికి పాల్పడిన వారు ఎవరైనా సరే సాయంత్రం లోపల దీన్ని ఛేదించి మాకు వివరాలు ఇస్తామని చెప్పి సిఐ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఒకసారి వారు ఎవరైనా బయట పడితే వారు ఎవరు అన్నది తెలిసిన మరుక్షణమే వారికి కఠిన చర్యలు తీసుకోబడతాయి. నిన్నగాక మొన్న ఈ మన పార్టీ ఆఫీసు ధ్వంసం చేసే విషయంలో ఎంత తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారో అప్పుడే మర్చిపోకుండానే మళ్ళీ ఇలాంటి ఒక దుష్కర్మకి పాల్పడ్డారు అని అంటే మదం స్థాయి, అహంకారం స్థాయి ఎంత ఉన్నది అన్నది మనకు కనపడుతూ ఉంది. కేవలం ఈ ఘన విజయాన్ని తట్టుకోలేక ఎలాంటి ప్రయత్నాలు చేసి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళలేక అక్కసంతా కూడా ఈరోజు మాదక ద్రవ్య సేకరణ తర్వాత ఇలాంటి ఒక కార్యక్రమాలకి పాల్పడే క్రమం లాగా అనిపిస్తుంది. కాబట్టి దీనికి ఎవరు పాల్పడినా కూడా ఉపేక్షించేది లేదు. తీవ్రంగా దీనికి మాత్రం పరిగణలోకి తీసుకొని శిక్షించే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్తున్నాను. 11-12 గంటల మధ్య సమయంలో కొంతమంది దుష్ట శక్తులు ఈ యొక్క ప్రాంతంలో వెళ్తూ మరి అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు దగ్గరలో ఉన్నటువంటి కొంతమంది వారిని గమనించి వారి అరుపులతో పారిపోవటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో నరకాసురుడు పూర్తిగా చనిపోయాడు అనుకున్నారు. కానీ ఇంకా అలాంటి నరకాసురుడి తరపున ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కొన ఊపిరితో కొంతమంది బతికున్నారు. వారు చేసే దుర్మార్గ పనులు మాత్రమే ఇవి. కాబట్టి మరి ఈ యొక్క దుష్ట చర్య మీద పూర్తిగా సిఐ గారు మరి మా ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాటిని ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వారిని గట్టిగా శిక్షించాలని చెప్పేసి మరి పార్టీ తరఫున మేమందరం కూడా కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఎవరి పాల్పడినా సరే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా సరే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుకుంటాం. నగరంలోని కూడలి వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముహమ్మద్ నజీర్ అన్నారు. గుంటూరు నగరంలోని పట్నం బజార్ మెయిన్ రోడ్డును హిమానీ సెంటర్ వద్ద నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగరంలో అనేక కూడళ్లు, ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా మారిందని అన్నారు. స్థానిక వ్యాపారులను కలిసి గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చేసే విధంగా మాట్లాడడం జరిగిందని అన్నారు. రోడ్డు విస్తరించడానికి స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారని అన్నారు. నిత్యం వేలాది మంది పట్టం బజారు ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉంటారని, రోడ్లు, సైడ్ కాలువలు, డ్రైనేజీలు వంటి సమస్యలు లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. గత పాలకులు తమ అవసరాల కోసమే పనిచేసుకున్నారని, ప్రజల అవసరాలకు పట్టించుకోలేదని విమర్శించారు. నగరంలోని వ్యాపారస్తులందరూ నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో ప్రధాన కూడల్లో అనేక రకాల ఇబ్బందులు, ఎంక్రోచ్మెంట్స్తో దాదాపు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానిక వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారి ఆలోచనలు తీసుకొని పట్నం బజార్ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందడుగు పడతా ఉంది. అందులో భాగంగా వ్యాపారస్తులందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తూ వారి షాపుల వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. నగరంలో ఉన్నటువంటి ప్రతి ప్రధాన కూడల్లో కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా నగర సుందరీకరణలో భాగంగా ఈ పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎంక్రోచ్మెంట్ చేసిన తర్వాత అవసరమైనటువంటి రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఏర్పాటు చేసి ముఖ్యంగా వేలాది మంది వచ్చేటువంటి ఏదైతే పట్నం బజార్ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అందరూ కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి పేరు పేరున కోరుకుంటూ, అలాగే ముఖ్య అవసరాలు ఉన్నటువంటి మరుగుదొడ్లు కానీ అవి కూడా ఈ పట్నం బజార్ ప్రాంతంలో లేకపోవడం చాలా శోచనీయం. గత పాలకులు ఎప్పుడు కూడా వారికి అవసరమైనటువంటి కార్యక్రమాలు దృష్టి పెట్టారు కానీ ప్రజా అవసరాలని
పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రతి ఒక్క అంశం మీద కూడా ఆ ప్రజల సహకారంతో ప్రజల అవసరాలను గుర్తించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మున్సిపల్ సిబ్బంది కానీ, అలాగే కార్పొరేటర్స్ కానీ, నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ స్వచ్ఛందంగా వారందరూ కూడా ప్రజలతో మమేకమై ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ప్రజల ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినీ నటి జత్వానీపై గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులకు గురిచేసిన 3 ఐపీఎస్లను సస్పెండ్ చేయడం సంతోషాన్ని ఇచ్చిందని పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి అన్నారు. గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి, జనసేన మహిళా నాయకురాలు బిట్రగుంట మల్లిక, జనసేన మహిళా నేత పాకనటి రమాదేవి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ నటి జత్వానిని 15 రోజుల పాటు నిర్బంధించి దారుణమని అన్నారు. అలాంటి 3 ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేయడం కాదు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మహిళలకు అండగా నిలుస్తుందని అన్నారు. మహిళల జోలికి వస్తే భయపడే విధంగా 3 ఐపీఎస్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ నటి జత్వానీకి న్యాయం జరిగేంత వరకు మహిళలుగా ఆమెకు అండగా ఉంటామని తెలిపారు. ఈ 3 ఐపీఎస్ అధికారులు వెనక ఉండి నడిపించిన నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని కోరారు. మీడియా ముందుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, నందిగా సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ మైక్ ముందుకు వచ్చి ఏం మాట్లాడాడండి? ఇది చేస్తే తప్పేంటి అంటావే. మరి మహిళలకి నీ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగింది అంటే, నీ సాక్షి పేపర్లో రాసిన, నీ బ్లూ మీడియాలో రాసిందే కరెక్టా? బ్లూ మీడియాని బూచిగా చూపిస్తూ బ్లూ మీడియా ప్రతి వాళ్ళని మహిళకి అన్యాయం జరిగితే దాన్ని ఎంతో చించేసినట్టుగా గత ప్రభుత్వంలో రాసుకోవడం తప్పితే ఈ జత్వానీ కేసులో మాత్రం ఈ 3 ఐపీఎస్ని, ఎందుకంటే ఇది ఇంకెవరైనా తప్పు చేయాలి అంటే భయపడే విధంగా ఈ 3 ఐపీఎస్ని రామాంజనేయులు గారు కానీ, విశాల్ గున్ని గారు కానీ, కిరణ్ రాణా గారు కానీ, క్రాంతి రాణా గారిని కానీ సస్పెండ్ చేయటం అనేది నిజంగా మేము ఇప్పుడు కూటమి మహిళా నాయకురాలుగా మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇలాగే ఏ మహిళకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే స్పందించేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇప్పటికీ కూడా వాళ్ళ బుద్ధి ఎలాంటిదంటే, వాళ్ళ ప్రభుత్వం మారినా కూడా గురువింద నలుపు చూసుకున్నట్టుగా ఇప్పటికీ కూడా వాళ్ళ పేటీఎం కుక్కల చేత హోమ్ మినిస్టర్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు కానీ, చంద్రబాబు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఏ విధంగా మాట్లాడిస్తున్నారంటే, నిజంగా మీకు సిగ్గుందా, లజ్జుందా అని మేము అడుగుతున్నాం. మహిళా కమిషన్ పదవిలో ఉండి ఒక ఆవిడ మాట్లాడుతుంది, పిచ్చి కూతురు మాట్లాడుతుంది, మళ్ళీ వెళ్ళి పోలీసుల చేత సెల్యూట్ కొట్టించుకునింది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు మీ ప్రభుత్వం దిగిపోగానే మీరు రాజీనామా చేసి పక్కకు పోవాలి. ఇంకా ఈ ప్రభుత్వంలో మీరు పట్టుకొని వేలగడుతూ పోలీసుల చేత సెల్యూట్లు చేయించుకుంటూ మహిళలకు ఏ విధమైన న్యాయం చేశారో మీరు చెప్పాలి. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 1.25 లక్షల మందితో స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞ చేపట్టామన్నారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞను చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో నగరవాసులు పాల్గొని గుంటూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. గుంటూరు నగరంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. కార్యక్రమాల వారీగా వీధులు కేటాయించబడిన అధికారులు అంకితభావంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్ శ్రీనివాస్, టి వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. సేవలో భాగంగా మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు మాస్ గ్యాదరింగ్ తోటి అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్లో ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది. ఈ ప్రతిజ్ఞ ప్రాసెస్ ఈరోజు ఈవినింగ్ దాకా కూడా కంటిన్యూగా జరుగుతాము. మార్నింగ్ మన శానిటరీ వర్కర్స్ తోటి స్టార్ట్ చేశాము ఉదయం 5:30కి. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత వార్డ్ సెక్రటేరియట్స్, ప్రభుత్వ కార్యాలయాలు అన్నిట్లో కూడా జరుగుతుంది. అదే మాదిరిగా మనకి ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా ఈరోజు 5 గంటలకి గుంటూరు ఈస్ట్, 6 గంటలకి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ, అట్లానే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ మధ్యాహ్నం 3:30కి గౌరవ ఎమ్మెల్యేల యొక్క ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు, గౌరవ ఎమ్మెల్సీలు, ఇతర కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు.
సో ఈ ప్రోగ్రాన్ని ప్రజలు ఓనింగ్ చేసుకొని మరి ఈరోజు విరివిగా ప్రతిజ్ఞలో పాల్గొంటున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వరకు దగ్గర 1,25,000 మంది దగ్గర ఈరోజు ప్రతిజ్ఞలో పాల్గొనేదానికి ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. సో మరి అందరూ తెలుసు అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి, ఆ సందర్భంగా ఆయన ట్రిబ్యూట్ చేయాలనే ఉద్దేశంతో 2017 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 15 రోజులు దానికి ప్లానింగ్ చేసుకున్నాము. ఇంతకుముందు జరగని విధంగా ఈ సంవత్సరం ఈ 15 రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాంలో టేకప్ చేయడం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థ తరఫున. దీనిలో అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ ముఖ్యంగా ప్రజలు, రకరకాల అసోసియేషన్స్, NGOs, యువత, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, మహిళలు, తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని రకాల ముఖ్యంగా శానిటరీ వర్కర్స్, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ థీమ్ వారీగా అంటే 3 కేటగిరీస్ ఉంటే 3 కేటగిరీస్లో సబ్ కేటగిరీస్ బేస్ చేసుకొని మనము ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ప్రజలందరూ మన గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రాసెస్లో మీరందరూ భాగస్వాములు అయ్యి తద్వారా ఈ యొక్క సహకారాన్ని అందిస్తే డెఫినెట్గా ఈ 15 రోజుల్లో మన నగరాన్ని ఇంకా మరింత శుభ్రం చేసుకోవడం, అట్లాగే ఈ 15 రోజుల్లో నేర్చుకున్నది ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలు, వీళ్ళంతా నేర్చుకున్నది వాళ్ళు భవిష్యత్తులో ఆచరణ పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలందరూ సహకరించాలని, ముందుకు రావాలని చెప్పేసి. పిల్లల్లో రక్తహీనత పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని DMHO డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. పిల్లల్లో రక్తహీనత తగ్గించేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఈ మేరకు జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో DEO శైలజ, MEO కుదాస్, ఇతర వైద్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ కోసం మాత్రలు అందిస్తున్నట్లు డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నమస్కారం అండి. ఈరోజు సెప్టెంబర్ 17న మనము నేషనల్ డీవార్మింగ్ డే జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనము ఈ గవర్నమెంట్ స్కూల్లో మనము జరుపుకున్న పుల్లయ్య హై స్కూల్లో మనము గవర్నమెంట్ స్కూల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ లాంచింగ్ చేయడం జరిగింది. మనము ఈ జిల్లా మొత్తం చూసుకుంటే 5,15,000 మంది పిల్లలు ఉన్నారు. మనకి అంగన్వాడీ సెంటర్స్ అండ్ స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ అన్నీ కూడా కలిపి మన టార్గెట్ ఆల్మోస్ట్ 5,30,000 మంది వరకు ఉన్నారండి. వీళ్ళందరికీ కూడాను మనము ఈ ట్యాబ్లెట్ వేయటం జరుగుతుంది. ఈ అందరికీ కూడా అంటే మధ్యాహ్నం భోజనం తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ట్యాబ్లెట్ వేయటం జరుగుతుంది. 1 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడాను ఈ అంగన్వాడీ సెంటర్స్, తర్వాత మన గవర్నమెంట్ స్కూల్స్, తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అన్ని చోట్ల కూడాను ఈ ట్యాబ్లెట్ వేయడం జరుగుతుంది. ఈరోజు ఎవరైనా వేసుకోకుండా ఆబ్సెంటీస్ కనుక ఉంటే వాళ్ళకి మాపప్ రౌండ్ మనము 25 సెప్టెంబర్న జరుపుకుంటున్నాము. ఆ రోజు వేయటం జరుగుతుంది ఆబ్సెంటీస్ అందరూ కూడాను. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే మన అన్ని అంగన్వాడీ సెంటర్స్, తర్వాత అన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని చోట్ల కూడా ఈ ట్యాబ్లెట్ వేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఈ మాత్రలు వేసుకొని ఈ నేషనల్ డీవార్మింగ్ డేని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. భారతదేశ గమనాన్ని మార్చే సత్తా భారతీయ జనతా పార్టీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ తెలిపారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో భాగంగా లాల్పురంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జయప్రకాష్ మాట్లాడుతూ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. మంచి ఫలితాలు ఇస్తున్న నరేంద్ర మోదీ పరిపాలన ద్వారా భారతదేశం ప్రపంచంలోకెల్లా విశ్వగురువుగా అవతరిస్తుందని ప్రకటించారు. అదేవిధంగా రాష్ట్రంలో విశ్వకర్మ పథకం ద్వారా 4 లక్షల మందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర, పార్టీ నేతలు శనక్కాయల అరుణ, ఎడ్లపాటి స్వరూపారాణి, పాండురంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు. జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా హామీ ఇవ్వటం, అదేవిధంగా దాన్ని అమలు చేయటం, అదే రకంగా
సుమారుగా 23,000 కోట్ల రూపాయలతోటి వారి కోసం అని చెప్పి యువత కోసం ప్రత్యేకమైన నిధి ఇవ్వటం, ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి 100 రోజుల్లోనే నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే గత 2 సార్లుగా చేశారో 3వసారి కూడా అధికారంలోకి రావడంతో ఈ దేశ హితం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం మనందరం కూడా ఈ సందర్భంగా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం నిరంతరం కూడా ఒకటే, ఈ ప్రపంచంలో కల్లా విశ్వగురువు స్థానాన్ని భారతదేశం ఆక్రమించాలని, ఆ స్థితిలో ఉండాలని వారు ఈ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసేదానికోసం ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయటం, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రధానమంత్రి గారికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ స్కీమ్ కానివ్వండి, అదేవిధంగా రాబోయేటటువంటి 15 రోజుల పాటు ఈరోజు సెప్టెంబర్ 17 నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్వాడా పేరుతోటి ప్రతి ఒక్క వీధిలోనూ, ప్రతి ఒక్క బూత్లోనూ, ప్రతి ఒక్క శక్తి కేంద్రంలోనూ కూడా నరేంద్ర మోదీ గారిని తలుచుకుంటూ, అదేవిధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి, మనకి ఈ నెల 25వ తారీఖున దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి, ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ఈ 15 రోజుల పాటు ప్రజలకి చేరువయ్యే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ సేవా పక్వాడా కార్యక్రమాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మనం కనుక చూసినట్టయితే మన చరిత్రలో మనం అందరం కూడా హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా విశ్వకర్మ జయంతిని కూడా మనం చేసుకుంటా ఉన్నాం. విశ్వకర్మ సెప్టెంబర్ 17వ తారీఖున వారు జన్మించారని చెప్పి దాని ప్రకారంగా ఆ కార్యక్రమం అంతా కూడా జరుపుకోవాలని చెప్పి గత సంవత్సరం ఏదైతే మొదలుపెట్టారో ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి సుమారుగా 23 కోట్ల మందికి ఈ పథకాన్ని అమలు చేసే విధంగా, విశ్వకర్మ పథకాన్ని 18 చేతి వృత్తుల వాళ్ళకి అమలు చేసే విధంగా నరేంద్ర మోదీ గారు సంకల్పించినటువంటి కార్యక్రమానికి సంవత్సరం అయినటువంటి సందర్భంగా ఇవాళ చూసినట్లయితే మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 2.5 లక్షల మంది విశ్వకర్మ కోసం 20 లక్షల మంది విశ్వకర్మ కోసం అప్లై చేసుకుంటే సుమారుగా ఒక 4 లక్షల మంది వరకు ఇవాళ ఈ రాష్ట్రంలో రకరకాల చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందినటువంటి పరిస్థితి. విశ్వకర్మ మనం అందరం చెప్పుకుంటాం, విశ్వకర్మ అంటే ఒక డివైన్ ఆర్కిటెక్ట్ అని, దివ్యమైనటువంటి ఆర్కిటెక్చర్ చేసినటువంటి ఆయన. దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ చేతి వృత్తిదారులకు కులగురువు అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ ప్రపంచ సృష్టికర్తగా పరిగణించబడ్డాడని, కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని, పాండవుల కోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతో పాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశాడని గుర్తు చేశారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ బ్రహ్మంగారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ మధ్విరాట్ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో విశ్వకర్మ జయంతి కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామా నరేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతి వృద్ధిదారులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ప్రకటించారు. వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరాచారి, కడియాల సుబ్బారావు, కాకుమన బ్రహ్మచారి, వెంకటేశ్వరరావు, ఎర్రబాబు, సిద్ది సాంబశివరావు, రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేయబడిన విశ్వకర్మ యొక్క గాయత్రి మాత యొక్క ప్రాణ ప్రతిష్ఠ విగ్రహాన్ని పూజలు చేసుకోవడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి కూడా పూజలు చేసుకోవడం జరిగింది. అయితే విశ్వకర్మ అంటే ఎన్నో రకాలైన, అంటే ఒక గాడ్స్ కి ఆర్కిటెక్ట్ గా పిలువబడే ఒక భగవంతుడు. అయితే అదే విధంగా ఈరోజు ఎన్నో రకాలైన ఆయుధాలని కూడా దేవుళ్ళకి ప్రసాదించిన ఒక యోగి. ఈరోజు విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా ఆయన రూపకల్పనే అని ప్రసిద్ధి. అయితే ఇలా చేతు వృత్తుల వారందరూ కూడా ఆయన్ని కుల గురువుగా, వారి దైవంగా భావిస్తూ ఆయనకి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తాము. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు జయంతి ఉత్సవం చేసుకుంటూ ఒక ర్యాలీగా ఈ గుడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా బయలుదేరి వెళ్తున్నాము. విశ్వకర్మ జయంతిగా ఈ రోజు ప్రసిద్ధగాంచబడి అక్కడ కూడా నివాళులు అర్పించి సంబంధించిన పలు చేతి వృత్తుల వాళ్ళందరికి కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది. సో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. అదే విధంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా విశ్వకర్మ యోజన కింద ఎన్నో రకాలైన సౌలభ్యాలను కలిగిస్తున్నారు. వనమా నరేంద్ర నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా
దేశవ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా కలిసి రావడం, ఈరోజు పరమ పవిత్రమైన భావించే పౌర్ణమి అవడం, మూడు కూడా అత్యంత విశేషమైన రోజు. ఈ యొక్క అనంతపేటలో ఉన్న విశ్వకర్మ దేవాలయంలో అనేక పూజా కార్యక్రమాలు చేసి చేతి వృత్తుల వారందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని, వాళ్ళ అష్టైశ్వర్యాలతో ఉండి వారి యొక్క జీవన విధానం పెరగాలని చెప్పి అనేక రకాలుగా పూజలు చేయడం. దాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన అని స్కీమ్ మొదలుపెట్టి సంవత్సరం కంప్లీట్ అయింది. ఈ విశ్వకర్మ యోజనలో 18 రకాల చేతి వృత్తులు వారికి ఒక 15 రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రోజు 5,000 రూపాయలు స్టైపెండ్ ఇచ్చి ఈ యొక్క 15 రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 15,000 రూపాయలు గిఫ్ట్ వోచర్ ఇచ్చి వాళ్ళు నేర్చుకున్న చేతి వృత్తులు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో భారతదేశం విశ్వగురువుగా అవతరిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఆయన అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకొని గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి క్లబ్ గుంటూరు అన్నదాన ట్రస్ట్ చైర్మన్ నూనె కిషోర్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వల్లూరి జయప్రకాష్ నారాయణ, వనామ నరేంద్ర పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ నిడమనూరు సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ బర్త్డే కేక్ ను బీజేపీ నేతలు కట్ చేసి ఎన్డీఏ కూటమి నేతలతో ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అఖండ భారతావని కీర్తిదశ దిశలా వ్యాపించిందన్నారు. భారతదేశంలో ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలను ఆయన పరిష్కరించారని గుర్తు చేశారు. మోదీ పాలనలో దేశ ప్రగతి పరుగులు తీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ బాబు, కూనంశెట్టి శేఖర్, నేరెళ్ల మాధవరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదరి దుర్గారావు, డిఎన్ఎల్ సురేష్, బోలిశెట్టి పాపారావు తదితరులు పాల్గొన్నారు. సనాతన హిందూ సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, అదేవిధంగా మన భారతదేశం యొక్క యోగాని ప్రపంచ దేశాల్లో చాటి చెబుతూ ఇవాళ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలోకి తీసుకెళ్లే దిశగా వెళ్తున్నటువంటి మన ప్రియతమ నేత, భారతదేశ ప్రజల యొక్క ఆరాధ్య నాయకుడైనటువంటి నరేంద్ర మోదీ గారికి 75వ జన్మదినోత్సవ సందర్భంగా మన గుంటూరు నగరంలో మనందరి తల్లి, మన అమ్మవారైనటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మందిరంలో ఇవాళ ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయినటువంటి సురేష్ గారు, అదేవిధంగా మరొక సామాజికవేత్త సురేష్ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర గారు, కార్పొరేటర్ అయినటువంటి బాబు గారు, మిగతా నేరెళ్ల మాధవరావు గారు, ఇతర పెద్దలందరి యొక్క సమక్షంలో ఇవాళ అన్నదాన కార్యక్రమం, అన్నదాన వితరణ చేస్తూ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు, అది మహిళల పట్ల కానివ్వండి, యువత పట్ల కానివ్వండి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పట్ల కానివ్వండి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని తలుచుకుంటూ పెద్ద ఎత్తున ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవటం ఆనందించదగిన పరిణామం. ప్రజలందరూ, భక్తులందరూ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదిస్తూ నిండు 100 ఏళ్ల పాటు ఈ దేశాన్ని పరిపాలించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఇవాళ మిత్రులైనటువంటి తెలుగుదేశం, జనసేన మిత్రులతో కూడా కలిసి భారతీయ జనతా పార్టీ వనమ నరేంద్ర గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా చేసుకుంటాం. దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే గుంటూరులో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి మోడీ గారు శంకుస్థాపన చేసిన దగ్గర ఉదయమే లక్ష్మీ గణపతి హోమంతో పాటు పూజలు చేస్తూ అక్కడ ఉన్న రైతులందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఆర్యార్థాలతో ఉండాలని హోమ కార్యక్రమాలు చేయడంతో మొదలైంది. అలానే యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, అనేక మంది అన్నదాన కార్యక్రమాలు, చెట్లు నాటే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలని, దేశంలో అందరూ బాగుండాలని కూడా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మోడీ గారు జన్మదిన సందర్భంగా ఆయురారోగ్యాలు ఉండాలని ఈ యొక్క రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచంలో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించడం కూడా మనందరికీ ఆనందదాయకం. అలానే ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో విశ్వకర్మ యోజన ద్వారా వారందరికీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి విశ్వకర్మ యోజనలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గౌరవించడం జరిగింది. ఈ యొక్క దేశంలో అందరూ బాగుండాలని విశ్వకర్మ యోజన ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారికి వారి యొక్క వృత్తుల్లో
నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు ముంచేటట్టు చేసిన నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అనేక రకాల ప్రయోజనాలు జరగాలని 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టడంతో పాటు వెనుకబడిన ప్రాంతాలకి 12,000 కోట్లు ఇవ్వటం, ఈ యొక్క రాష్ట్రంలో ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇల్లు ఇవ్వటం, పోలవరంలో ఎంత ఖర్చైనా కూడా ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం భరించడం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆత్మాభిమానం ఎట్లా ప్రత్యేక అభిమానం ఉండబట్టే అనేక రకాల రాష్ట్రంలో నూతన మద్యం విధానంపై చర్చించేందుకు సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ విధానంపై మంత్రులు తమ అభిప్రాయాన్ని సీఎంకు వివరించారు. వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉన్నతాధికారులు తెలిపారు. 6 రాష్ట్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని అందజేశారు. పలు మార్పులు చేర్పులతో పాటు తదుపరి కార్యాచరణపై సీఎం పలు సూచనలు చేసినట్టు సమాచారం. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారంలోపు దీనిపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన అనంతరం నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. మద్యం విధానంపై క్షేత్రస్థాయిలో వివిధ సంఘాల నుంచి నివేదికలు తెప్పించుకున్నామని, కేబినెట్లో తమ నివేదికలను సమర్పిస్తామని మంత్రులు తెలిపారు. ఏపీలో నూతన మద్యం విధానంపై సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమే చర్చించింది. అనంతరం మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. గత పాలకులు జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చారు. మద్యపానం నిషేధమని మాయమాటలు చెప్పి సొంత బ్రాండ్లు ప్రవేశపెట్టారు. మల్టీనేషనల్ బ్రాండ్లు రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్లింది. అర్హత లేని వ్యక్తిని డిప్యూటేషన్ పై తీసుకొచ్చి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారు. భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై కూడా అప్పులు తెచ్చారు. ప్రజారోగ్యం దృష్ట్యా కొత్త ఎక్స్చేంజ్ విధానం రావాలని మంత్రులు స్పష్టం చేశారు. కార్యక్రమాలు చేసి అటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే డిస్ట్రాయ్ చేశారు. సెబ్ అని పెట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానీ ఇతర అందరిని కూడా దాదాపు 70% తీసుకెళ్ళి ఎస్ఈబి అని పెట్టి అసలు ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. వాళ్ళ అక్రమ మద్య విధానాన్ని అమలు చేసుకోవడం కోసం కావాల్సినటువంటిది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత షాప్స్ అన్నీ కూడా గవర్నమెంట్ షాప్స్ అని పెట్టించి గవర్నమెంట్ షాపులో కేవలం వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అవైలబుల్గా ఉండే విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకుండా చేసేదానికోసం వాళ్ళు సొంత బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని జే బ్రాండ్స్ని క్రియేట్ చేసుకుని వాటిని మాత్రమే అవైలబుల్గా ఆ షాప్స్లో ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేరుకి చెప్పారు. ఎన్నికల్లో కూడా హామీ ఇచ్చారు. వెళ్ళిన దగ్గరల్లా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి 2019 ఎన్నికల్లో రకరకాలుగా మాయమాటలు చెప్పారు. ఆ రోజున వచ్చిన వెంటనే దశల వారీగా తగ్గిస్తామని చెప్పి దశల వారీగా మద్య విధానాన్ని ఎత్తేస్తాం, కేవలం 5 స్టార్ హోటల్స్కే పరిమితం చేస్తా ఉన్నారు. రేట్లు విచ్చలవిడిగా పెంచేశారు. ఏమన్నంటే మద్య వినియోగం తగ్గుద్దని చెప్పారు. ఆ రోజున విపరీతమైనటువంటి రేట్లు, సామాన్యుడికి ఇక అప్పులు చేసి పుస్తలమ్మి తాగే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ రోజున అనేక సందర్భాల్లో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని చివరికి ఈరోజు మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి కొంతవరకు ఆయన అభిప్రాయాలు కూడా సేకరించి ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దానిపైన తుది నిర్ణయానికి వచ్చాం. రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో మా నివేదికని కేబినెట్కి సమర్పిస్తాం. ఇందులో ముఖ్యమైన కొన్ని సూచనలు, అసలు కొత్త పాలసీ ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్గా ఎందుకు ఉండాల్సి వస్తుంది అనే అంశం పైన మేము ముందుగా చర్చించుకుంటే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక కొత్త ఒరవడి, కొత్త మార్పు తీసుకొచ్చే ఆలోచనతో ముందుగా ప్రజల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా మనం అడుగులు వేయాలి. అట్ ద సేమ్ టైం గత 5 సంవత్సరాల్లో వీళ్ళు మెయింటైన్ చేసిన ఇన్కన్సిస్టెంట్ పాలసీ వలన, తప్పుడు విధానం వలన రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబులు నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి
చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు వీళ్ళు. ఉదయం పూట ఒక రేట్ సందర్భంలో హామీలో ఒకటైన నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరకు అందిస్తామని చెప్పడం జరిగింది. దానిలోనే ప్రధానంగా దాని మీద దృష్టి పెట్టే వాళ్ళ మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. ఈ ప్రధానంగా ఇంకో సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకొచ్చి దాని మీద కూడా భవిష్యత్తులో వచ్చే ఆదాయం మీద 13,000 కోట్ల అప్పు తెచ్చింది. ఈ ప్రభుత్వం మీద ఆ 13,000 కోట్లని అంటే అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాల్ని దోచుకొని చివరికి మందుబాబుల విషయంలో కూడా దోచుకునే ప్రయత్నానికి ఇట్లాంటి శ్రీకారం చుట్టడం, ఇటువంటి ఆలోచనలు మామూలు మనుషులకు రావు. అదేదో శక్తులు ఉన్న వాళ్ళకి వస్తాయి, ఏ రకంగా దేంట్లో అవినీతికి పాల్పడవచ్చు అని. ఆ భారం కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద పెట్టింది. ఒకవైపు ఆ 13,000 కోట్లు అప్పు చెల్లించాలా, డెట్ సర్వీస్ ఉంటుంది. రెండో వైపు నాణ్యమైన మద్యం తక్కువ ధరకి సరఫరా చేయాలా, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగింది. అదే సమయంలో పక్క రాష్ట్రాలతో కూడా పోటీ పడాలా, ఉన్న రాష్ట్రాలతో పోటీ పడుతూ ఇవాళ ఒక మద్యం పాలసీని తీసుకురావాల్సి వచ్చింది. అందుకే అనేక రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అందుబాటులో వాటిని పూర్తిగా పరిశీలించి ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం సూసైడ్స్, ఇది ఆల్కహాలు, డ్రగ్, దీని కారణంగా జరిగిన ఆత్మహత్యలు 2018తో పోలిస్తే 2022 నాటికి 100% పెరిగాయి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రేరేపిత హత్యలు, ఇవి ఆత్మహత్యలు కాదు. వాళ్ళు చేసిన నిర్వాహకం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఎన్ఎఫ్హెచ్ఎస్ దీని ప్రకారం ఎమోషనల్గా, ఫిజికల్గా, సెక్సువల్ వైలెన్స్ ఇటువంటివి డ్రంకన్ స్టేజ్లో ఉండడం వల్ల ఆ సంఖ్య 76.4% పెరిగింది. బాధితులు 15 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు. ఇక కాలేయ సంబంధిత వ్యాధులు 52% పెరిగాయి 2019 నుంచి 2024 పోలిస్తే. కిడ్నీకి సంబంధించిన సంఖ్య కూడా నేను చెప్పాను ఇప్పుడే. బుడమేరు వరదల విషయంలో సీఎం చంద్రబాబు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే వరదల వల్ల విజయవాడలో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలి. పత్రికల్లో ప్రకటనల కోసం కాకుండా బాధితులకు సాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. 3వ దశ వరద సహాయక కార్యక్రమాలకు వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నిత్యావసర సరుకుల వాహనాలను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ ప్రాంతంలో వరద బాధితులకు సరుకుల పంపిణీ శ్రీకారం చుట్టాం. నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ నిర్ణయించిందని బొత్స చెప్పారు. మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా, ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు. వీళ్ళకి ఎంతసేపు ప్రజా అవసరాలు పడతాయి, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూలు పెట్టలు కాకుండా మిగతా విషయాల మీద, మిగతా వాటి మీద వాళ్ళు పొంది ఏమనంటే మొన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఎన్నిటికీ గత ప్రభుత్వాలు. మరి దేనికైతే మిమ్మల్ని ఎన్నుకుంది, దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది? గత ప్రభుత్వాలు ఏదైనా తప్పితే వైఫల్యాలు ఉంటే దాన్ని సర్దిద్దుకోవడం. ఇది ఈ మానిటరింగ్ వచ్చి గత ప్రభుత్వాలు చేయొద్దని చెప్పి ఈ మానిటరింగ్ చేయడానికి ఇది కామన్ సెన్స్ పాయింట్ కాదు. దీనికి ఏమైనా పిహెచ్డీ చదివి, దీనికి ఏమైనా సీనియర్ మరి 14 ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం, మంత్రులు చేస్తాం, సీనియర్ అన్నారు. సాక్షాత్ చూశాను. దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు విదేశయాత్రలు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు విజయనగరంలో నేను ఉంటే మా అమ్మవారి పండుగ అయితే ఆ ఫోన్ చేస్తే అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకం ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు 4 గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందరూ ఆ రోజు ఆయన పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి చీఫ్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి అంతకుముందు కలెక్టర్ చేశారని చెప్పి ఆయన పెట్టారు. ఆయన మేము మా ఆఫీసర్లు, స్పెషల్ ఆఫీసర్లు అందరం కలిసి ఇక్కడున్న పెద్దలందరం కలిసి ఆ రోజు తిరిగాం. కృష్ణలంక మీద తెల్లవారులు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు 4-5 రాత్రులు ఉన్నాయి. అది ఇంకా అదృష్టవశాత్తు గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు, ఇంకా ముప్పోలేదు. లేకపోతే ఇంకా సగం విజయవాడ పట్టణమే ఇంకా ఎంతో ఇబ్బంది అయ్యేది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. సరే అదేదో కట్టాం కాబట్టి అది మా ఘనతను కూడా మేము చెప్పట్లే. అది డే టు డే యాక్టివిటీ.
ప్రభుత్వం చేయవలసిన పని, అవసరాలు గుర్తించి అవసరాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రకారం చేసాం. దేనికోసం ఈరోజు నిన్న ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఏది దాని పేరు అమరావతి కోసం 4 రిజర్వాయర్లు కడతాము పైనని. దేనికి కడుతున్నాము? ఏదో ఉత్తర మునిగిపోతే కదా, ఆ ప్రకారమే గోడను కట్టాము. కట్టబెట్టే కదా ఇవాళ ఈ పట్టణానికి వచ్చి ఇంత గాడి వచ్చింది, ఇంత ప్రాణ నష్టం జరగకుండా జరిగిన విషయం చూసాం కదా. ఆలోచనలు ఉండాలి ప్రభుత్వాలకి. అందుకు కాబట్టి ఇక్కడ ఇది ఒకటి మా ఊరు విమర్శించడం కాదు, ఈ జరిగిన ఈ నష్టాన్ని ఏ విధంగా బేరీజ్ చేసుకుంటూ ఇప్పుడు రిసీడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ప్రజాజీవనం సాఫీకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు నష్టాన్ని అంచనా. కొన్నూరు వైన్ షాప్ లో దొంగిలించిన నగదుని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. వైన్స్ షాప్ లో కార్మికుడిగా పనిచేసే సందీప్ ని అనుమానాస్పదంగా గుర్తించి విచారించినట్లు చెప్పారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. దుకాణంలోని వెనక వైపు షట్టర్ను మాత్రమే మూసివేశారని, అయితే తాళం వేయలేదని అతను గమనించాడు. సెలవుల్లో నగదు దొంగతనం చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఒక తాళం సెట్ను దొంగిలించాడు. నగదు చెస్తో సహా దుకాణం కీలు సెట్ను పోయినట్లు అందరినీ నమ్మించి వాటిని తన వద్ద ఉంచుకున్నాడు. ఈ నెల 11న సెలవులు రాకముందే నిందితుడు సిబ్బందిని నమ్మించి సెలవు తీసుకున్నాడని తెలిపారు. అనంతరం 15వ తేదీ రాత్రి ప్లేవుడ్ బోర్డు తీసివేసి వెనుక వైపు షట్టర్ ద్వారా షాప్లోకి ప్రవేశించి నగదును దొంగిలించి వాటిని తన కారు డిక్కీలో దాచాడని ఎస్పీ వెల్లడించారు. 16th నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 16th ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక 9,50,000 వర్త్ అమౌంట్ థెఫ్ట్ జరిగినట్టు 16th ఎర్లీ మార్నింగ్ జరిగింది. మనకు 16th ఈవినింగ్ 7 o'clock వాళ్ళు స్టాకు అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 16th ఈవినింగ్ మనకి వితిన్ 12 hours మనం కేసుని డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేసినదిలో దాంట్లో సేల్స్ మెన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత ఇతర సేల్స్ మ్యాన్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ మనకి రైట్ కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేసారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేసాము. కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదన్నది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్ అప్ చేసాము. ఫాస్ట్ అప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి, మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో. ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయి ఉంది. దాంట్లో ఏమీ కీస్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు. బ్యాక్లో షట్టర్ ఫుల్గా అది లాక్ లేదు, చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు. దాని లోపలికి కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది. సో దాని షట్టర్ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ ఉన్న అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలనేది కూడా మనం కన్ఫర్మ్ చేసాము. దాంట్లో 2 సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి. అక్కడ 2 సెట్ ఆఫ్ కీస్లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లోనే లేదు, కనిపించట్లేదు యాక్చువల్లీ. కాబట్టి లీవ్లో వెళ్ళడము ఇదన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూస్ని కన్ఫర్మ్ చేసాం. వితిన్ 12 hours వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.